టైమ్ ఈజ్ ఆ ఫోర్ టైప్స్లో ఉంది చూడండి. కనబడుతోందా సరిగ్గా? కనబడుతోందా? ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ వింగ్ కనబడట్లేదా? ఎస్ ఆర్ నో? నో అయితే తీసేయి. ఇప్పుడు ఓకేనా? అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. మనం చేసే పనులన్నీ 4 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ ఈజ్ కాల్డ్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఒక ఉదాహరణ చెప్పండి. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్కి గిఫ్ట్ ఇస్తాను. గిఫ్ట్ ఏదైనా రెడీగా ఉందా? ఇస్తాం. చెప్పండి అమ్మా. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్కి ఉదాహరణ. ఫ్రెష్ రూమ్కి వెళ్ళటం. ఓకే, గుడ్. కానీ బహుమతి వద్దులే. మీ పెళ్ళికి మీరు వెళ్ళటం అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. వెళ్ళకపోతే పెళ్ళి ఆగిపోతుంది. వెళ్తే ఇప్పుడే వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అదేంటి? వెళ్ళకపోయినా ఏమవదు, కానీ వెళ్తే మాత్రం వెంటనే వెళ్ళాలి. ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళాలంటే మాత్రం టైంకి వెళ్ళాలి. గంట ముందో 2 గంటల ముందో వెళ్ళాలి. వెళ్ళకపోయినా పెద్ద కొంపం మనగదు. దట్ ఈస్ కాల్డ్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. థర్డ్ ఈజ్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఇదేంటి? ఇది ఏ నెల? ఎవడైతే సమాధానం చెప్పలేదో వాడికి పెళ్ళవదు. ఇది ఏ నెల? జూలై. ఇప్పుడు చదువు నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఇదే మార్చికి వచ్చేసరికి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అయిపోతుంది. అది సి. డి నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఏమిటిది? మీకు తెలుసు. టీవీ, ఫేస్బుక్, ట్విట్టర్, అదే అవన్నీ నాకు తెలియవు. అవే ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోనో కళ్ళు తెరుచుకోనో ఒక్కసారి మీరు చేస్తున్న పనులు ఏ ప్రాముఖ్యతతో చేస్తున్నారో చూసుకోండి. ఏబిసిడియా, డిఏబిసియా, సిబిఏడియా, బీసీఏడియా, డిఏబిసి, ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు ఫస్ట్ డీకి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఏమీ ఉపయోగం లేని పనులు అవి. కానీ మీరు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే కొంచెం అటు తిప్పమ్మా, అటు పెద్ద చెయ్యి. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కింద ఏసీ పెట్టమ్మా. ఏసీ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. దాని కింద నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ ఉంది కదా. ఈ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్లో ఉన్న ప్రతి విషయము కొంతకాలానికి ఏకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చదువు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఫిబ్రవరి వచ్చేసరికి అది ఏలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు తలనొప్పి వస్తుంది, తలనొప్పే కదా అని ఊరుకుంటే రేపొద్దున అది మైగ్రేన్ అవ్వచ్చు, అది ఏకి వెళ్ళిపోతుంది. తెలివైన వాడు ఎప్పుడు సీని ఖాళీగా ఉంచుకుంటాడు. రేపటి చదువు ఈరోజే చదివేస్తాడు. ఎల్లుండి కట్టాల్సిన ఎగ్జామినేషన్ ఫీజు ఈరోజే కట్టేస్తాడు. ఎందుకంటే ఎల్లుండికి అది ఏలోకి వెళ్ళిపోతుంది. ఆ లాస్ట్లో ఉన్న చూడండి, చివర నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. దానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు జీవితంలో పైకి రాడు. 1962లో మీరు ఇంకా పుట్టి ఉంటారు చాలామంది. నేను 10వ క్లాస్ చదువుతున్నాను అప్పుడు. హైదరాబాద్ అసఫియా హై స్కూల్ అని మలక్పేటలో ఉంది. ఆ రోజుల్లో డ్రీమ్ ల్యాండ్ అని సికింద్రాబాద్లో ఒక సినిమా హాల్ ఉంది. దాదాపు 17 కిలోమీటర్లు. ఏం కంప అంతేనా? డ్రీమ్ ల్యాండ్ మలక్పేట నుంచి 17 కిలోమీటర్లు. సైకిల్ గంటకి 10 పైసలు అద్దె. మలక్పేటలో మా ఇంటి దగ్గర పొద్దున 7ంటికి సైకిల్ అద్దెకి తీసుకొని డ్రీమ్ ల్యాండ్ వెళ్ళేసరికి 10 అయ్యింది. ఫస్ట్ డే మార్నింగ్ షో జేమ్స్ బాండ్ పిక్చర్ అది. సీన్ కొనరీ హీరో, ఉర్సులా ఆండ్రూస్ హీరోయిన్. చూడండి, మీలాగే నాకు అనుష్క గుర్తుంది. అది చూడాలి మార్నింగ్ షో అని చెప్పి నేను వెళ్ళేసరికి 10 అయిపోయింది. నా ఎకనమీ ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు. రూపాయిలో 30 పైసలు సినిమా టికెట్టు, 60 పైసలు సైకిల్ అద్దె, 10 పైసలు సమోసా, మొత్తం 1 రూపీ. ఇది 100 రూపీస్, 100 పైసలు. ఇది నేను వెళ్ళేసరికి పెద్ద క్యూ ఉంది. దూరంగా కొంతమంది నిలబడ్డారు, నేను కూడా అక్కడ నిలబడ్డా 1 అవర్ పాటు. బుకింగ్ తెరవగానే అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళ పాపం నాకన్నా ముందే వచ్చి నిలబడ్డారు. నేను దొంగతనంగా వెళ్ళి వాళ్ళని నిలబడి వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు నా వెనకాల ఒక బలంగా ఎత్తుగా ఉన్న రౌడీ ఉన్నాడు.
ఇలా కాలర్ పట్టుకొని చెంప మీద ఫ్యాడ్మని కొట్టాడు. ఏరా నేను చూస్తున్నాను అప్పటి నుంచి వచ్చి నక్కి నక్కి నిలబడి కూర్చున్నావా, నాకు నిలబడ్డావా. నా ముందు ఇంకొకడు కూడా బలంగానే ఉన్నాడు. పర్లేదురా కుర్రోడు, చిన్న కుర్రోడు, అప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు 10th క్లాస్ చదువుతున్నాను. దగ్గరికి తీసుకొని పర్లేదురా బాబు చూడు అన్నాడు. లోపలికి వెళ్ళాము, నా పక్కనే కూర్చున్నాడు. సంతోషంగా ఉందా అంటే సంతోషంగా లేదండి, చెంప మండుతోంది. ఆ రోజు తర్వాత మళ్ళీ నేను మొదటి రోజు సినిమా చూడలా, ప్రామిస్. ఇప్పుడు ఈ స్టేజ్లో అసలు సినిమాయే చూడలా. బాహుబలి ఇవన్నీ వచ్చినాయి కదా, ఏం చూడండి నేను, ఎందుకంటే నా ప్రయారిటీస్ డిఫరెంట్ అయిపోయినాయి. వాడు చెంప మీద కొట్టింది నా మనసుని ఎంత చేంజ్ చేసిందంటే, ఆ అసఫే హై స్కూలు ఆ సంవత్సరం స్కూల్ ఫస్ట్ వచ్చాను నేను. దట్ చేంజ్డ్ మీ అలాట్. కాకినాడ పిఆర్ కాలేజీ ఫస్ట్ వచ్చాను. CA 4 years కోర్సు 3 yearsలో కంప్లీట్ అయిపోయింది నాకు. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఎ స్మాల్ ఇన్సిడెంట్ హ్యాస్ మేడ్ మీ వాట్ ఆర్ మై ప్రయారిటీస్, వాట్ ఈజ్ నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. మీ మనసులో కూడా ఇలాంటి నిరంతర ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఎందుకు ఇంతకన్నా బాగుండను, ఇంతకన్నా బాగుండాలంటే ఏం చేయాలి, ఇంతకన్నా బాగుండాలంటే ముందు భయాన్ని బద్ధకాన్ని వదిలేయాలి. ఫస్ట్ చెప్పాను చూడండి, దట్ ఈజ్ టైం మేనేజ్మెంట్. నెక్స్ట్